ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెన అందుబాటులోకి రానుంది. కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం మోదీ వంతెనను పరిశీలిస్తున్నారు. అలాగే కట్రా శ్రీనగర్ వందే భారత్ రైళ్లను ప్రధాని ప్రారంభించనున్నారు. వందే భారత్ రైళ్లు రేపటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. 46,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు కట్రాలో మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే మ్యూజియాన్ని సైతం మోదీ ప్రారంభించనున్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం ప్రధాని తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తూ ఉండడంతో భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. చినాబ్ నదికి 359 మీటర్ల ఎత్తులో బ్రిడ్జ్ నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన. ఇది ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు, ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే 5 రెట్లు ఎత్తుగా ఉంటుంది. ఈ వంతెన కాట్రా శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని 3 గంటలు తగ్గించనుంది. ఇది ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్లో భాగం. ఈ వంతెన సలాల్ ఆనకట్ట సమీపంలో చినాబ్ నదిపై 1315 మీటర్ల పొడవుతో నిర్మించారు. ఈ వంతెనను తీవ్రమైన భూకంపాలు, భారీ స్థాయిలో గాలులు వీచినా తట్టుకుని నిలబడేలా నిర్మించారు. ఈ అద్భుతమైన వంతెన నిర్మాణం వెనుక చాలా కంపెనీల శ్రమ ఉంది. విపత్కర పరిస్థితుల్లో, కఠినమైన భూభాగాల్లో ఈ వంతెన నిర్మించడానికి అంతర్జాతీయ స్థాయిలోని కంపెనీలు, భారతీయ సంస్థలు సంయుక్తంగా పనిచేస్తాయి. వంతెన రూపకల్పన, నిర్మాణ బాధ్యతను విఎస్ఎల్ ఇండియా, దక్షిణ కొరియాకు చెందిన ఆఫ్ఘన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అప్పగించారు. దీని పునాది డిజైన్ బాధ్యతను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కు అప్పగించారు. ఇక పునాది స్థిరత్వాన్ని ఢిల్లీకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్లేషించింది. ఈ వంతెనను బ్లాస్ట్ ప్రూఫ్గా నిర్మించడంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ కూడా భాగస్వామ్యమైంది. ఫిన్లాండ్కు చెందిన WSP గ్రూప్ వయాడక్ట్ ఫౌండేషన్లకు రూపొందించగా, జర్మన్కు చెందిన లియోన్హార్డ్ ఆండ్రా కంపెనీ ఆర్చ్ను రూపొందించింది.
చినాబ్ వంతెన ప్రారంభోత్సవానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ శ్రీనివాస్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాసేపటి క్రితమే జమ్మూ చేరుకున్నారు. ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్లోని నూతనంగా నిర్మించిన చినాబ్ రైల్వే బ్రిడ్జ్ వద్ద ప్రస్తుతం ప్రధాని ఉన్నారు. ప్రధాని మొదట జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాతో పాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, అదేవిధంగా రైల్వేకి సంబంధించిన ముఖ్యంగా ఇంజనీర్లకు సంబంధించిన అధికారులతో కూడా మొదట ఒక సమావేశమయ్యారు. ఆ సమావేశంలో బ్రిడ్జి యొక్క నిర్మాణం కావచ్చు, ప్రస్తుతం చేపట్టిన పనులు కావచ్చు, ఏ విధంగా పనులు జరిగాయి, ఎన్ని రోజుల సమయం పట్టిందనే అంశాలపైన కూడా వారితోని అనేక సమాచారాలు కూడా తీసుకున్నారు. మొదట ఆ చినాబ్ రైల్వే వంతెన బ్రిడ్జ్ పైన ఒక ట్రయల్ కూడా నిర్వహించారు. మరి కాసేపట్లో వందే రైల్వే బ్రిడ్జ్ కూడా వందే మాత్రం రైల్ని కూడా ప్రారంభించబోతున్నారు. మరోవైపు అత్యంత ప్రతిష్టాత్మకంగా చినాబ్ రైల్వే బ్రిడ్జే కాకుండా ఏకంగా అంజీ వంతెన కేబుల్ బ్రిడ్జ్, మొట్టమొదటి రైల్వే కేబుల్ బ్రిడ్జిని కూడా ప్రధాని ప్రారంభించబోతున్నారు. అంజీ బ్రిడ్జ్ పేరిట అంజీ బ్రిడ్జ్ దగ్గర కేబుల్ వంతెనను కూడా ప్రారంభించబోతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా కేంద్ర రైల్వే శాఖ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తుందని చెప్పాల్సి ఉంటుంది. దేశంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ వంతెన మొదటిసారిగా జమ్మూ కాశ్మీర్లో నిర్మించారు. కాట్రా కావచ్చు, అదేవిధంగా బారాముల్లా, జమ్మూ కాశ్మీర్ కలుపుకొని వెళ్ళే దాదాపు వంతెనకు సంబంధించి 270 కిలోమీటర్ల మేర కూడా ఈ వంతెన మీది నుంచి నేరుగా అటువైపు బారాముల్లా కావచ్చు, శ్రీనగర్ కావచ్చు, ఇక జమ్మూ కావచ్చు, అనేక పరిసర ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా రైల్వే కనెక్టివిటీ భాగాన్ని కూడా పెద్ద ఎత్తున కూడా పెంచారు అనే అంశాన్ని కూడా చాలా స్పష్టం చేయొచ్చు అని చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా ప్రధాని మోదీ జాతికి అంకితం చేయబోతున్నారు. దాదాపు 64,000 కోట్లతోని జమ్మూ కాశ్మీర్లో అనేక ప్రారంభోత్సవాలు కావచ్చు, అనేక కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది. ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా జాతికి అంకితం చేయబోతుంది ప్రధాని. మరి కాసేపట్లో అధికారికంగా చినాబ్ రైల్వే బ్రిడ్జిని మొదట ప్రారంభిస్తారు. అనంతరం అంజీ వంతెనను కూడా కేబుల్ బ్రిడ్జిని కూడా ప్రారంభించబోతున్నారు. ఇక పక్కనే ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని సైతం కూడా ప్రధాని సందర్శించబోతున్నారు. అనంతరం కాట్రాలో ఏర్పాటు చేసిన ఒక సభలో కూడా ప్రధాని దేశ ప్రజలతో పాటు జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. శ్రీనివాస్. రైట్ సతీష్, థ్యాంక్ యూ.